5801 దుబాయ్లో మద్యం కుంభకోణం నిందితులు ఉన్న డెన్ ఇదే. రాజభోగాలతో కూడినటువంటి అత్యంత విలాసవంతమైన జీవనం. చాణక్య వరుణ్ సహా వైకాపా ముఠా స్థావరం అక్కడే. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణరావు ఆధీనంలో ఆ ఫ్లాట్ అతడితో కలిసి కొన్నాళ్ళు అదే ఫ్లాట్లో ఉన్న వైకాపా మద్యం ముఠా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇప్పుడు ముఠా అనే పదాన్ని పదే పదే డైరెక్ట్గా వాడుతుంది. అంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్ అనమాట. ఎదుటి వాళ్ళ గురించి ఒక వ్యతిరేకత రావాలి అంటే వాళ్ళని ద్రోహులుగా, నేరస్తులుగా, అక్రమార్కులుగా, అవినీతి పరులుగా ప్రజల్లోకి ప్రతి వార్త ద్వారా తీసుకెళ్ళాలి. ముఠా అనే పదం ఎప్పుడు వస్తుంది? పోలీసులు ఒకళ్ళని పట్టుకుని వీళ్ళంతా ఒక ముఠాగా చేస్తున్నారని చెప్పి ధృవీకరించి న్యాయస్థానం ఫైనల్ చేశాక వస్తుంది. వీళ్ళే ముఠా అంటారు. ఇప్పుడు వీళ్ళది కూడా ఒక ముఠానే కదా, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ముఠానే కదా, నీచ చేసే ముఠానే కదా. ఒక ఫ్లాట్లో వాళ్ళు ఉంటే ఏమైపోతుంది? ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ పనిచేశారని చెప్పారు, బంగారం కొన్నారని చెప్పారు, మళ్ళీ ఇంకో పక్కన పెట్టుబడులు పెట్టారన్నారు, అక్కడ హోటల్లో పడుకున్నారు. ఎవడి వ్యాపారాలు, ఎవడి వ్యక్తిగత జీవితాలు ఆడుకుంటాయి. దాంట్లో ఏదో జరిగిపోయింది. అక్కడ ఆడేదో పడుకున్న సెంటర్ కూడా అడ్రస్ తీసుకొచ్చి ఆడ పడుకున్నారు, అక్కడే ఎంజాయ్ చేశారు. ఏంది ఇది? జగన్కి డబ్బులు వెళ్తాయి, వీళ్ళందరికీ ఎందుకు ఇస్తారు? చెల్లెలకి ఇవ్వలేదని వీళ్ళే రాశారు కదా. కామన్ సెన్స్తో ఆలోచిస్తే. కాకపోతే ఇక్కడ కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్. ఏదో ఒక కోరికని మనసులో పెట్టుకుని ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి తమ చేతిలో ఉన్నటువంటి అస్త్రమైన జర్నలిజాన్ని నీచంగా వాడుతున్నటువంటి వార్తలకి సజీవ సాక్ష్యం ఇలాంటి కథలు. రోజుకొకటి అల్లుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అన్నటువంటి. 39,509 కోట్ల పెట్టుబడులు, 30,000